హాయ్ అందరికీ. ఇంగ్లీష్ మాట్లాడాలని, రాయాలని మనలో చాలామందికుంటుంది కదా. కానీ అప్పుడప్పుడు ఆ గ్రామర్ రూల్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం ఆ కష్టాన్ని దూరం చేసే కొన్ని సింపుల్ సూపర్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి తెలిసాక గ్రామర్ అంటే భయం పోయి భలే సరదాలా అనిపిస్తుంది. వ్యాకరణ నియమాలు కొన్నిసార్లు మనల్ని భలే కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. ఎక్కడ ఇజ్ వాడాలి, ఎక్కడ ఆర్ పెట్టాలి, ఎప్పుడు గో అనాలి, ఎప్పుడు గోజ్ అనాలి, ఇలాంటి చిన్న చిన్న తప్పులే మన కాన్ఫిడెన్స్ని కొంచెం దెబ్బతీస్తాయి. కానీ డోంట్ వరీ, ఈ సమస్యను సాల్వ్ చేయడానికే మనమిక్కడున్నాం. ఈరోజు మనం గ్రామర్ను ఒక కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. పెద్ద పెద్ద పుస్తకాలు చదివి బట్టి పట్టాల్సిన పనే లేదు. కొన్ని స్మార్ట్, సింపుల్ ట్రిక్స్ నేర్చుకుంటే చాలు, మన వాక్యాలు అవే పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవడానికి రెడీనా? పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే, మన మిషన్ని 2 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, వాక్యాల్లో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించడం ఎలా. సెకండ్, ఆ తప్పుల్ని సరిచేసి మన సెంటెన్స్లని ఇంకా బెటర్గా, ఇంప్రెసివ్గా ఎలా మార్చాలి. ఈ 2 విషయాలపై ఫోకస్ చేస్తే గ్రామర్పై మనకు ఈజీగా గ్రిప్పొచ్చేస్తుంది. ఫస్ట్, మనం వాక్య సవరణ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇది కేవలం తప్పులు సరిచేయడమే కాదు, మన వాక్యాలను ఇంకా క్లియర్గా, అర్థవంతంగా, వినడానికి బాగుండేలా మార్చడం అన్నమాట. ఉదాహరణకి, నేను నిన్న సినిమాకి వెళ్ళాను అనడానికి, నిన్న నేను ఒక అద్భుతమైన సినిమా చూశాను అనడానికి చాలా తేడా ఉంది కదా. అదే వాక్య సవరణ పవర్. ఇప్పుడు మనం ఒక గ్రామర్ డిటెక్టివ్ అవతారం ఎత్తబోతున్నాం. మన చేతిలో 5 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్తో మనం ఏ గ్రామర్ మిస్టేక్నైనా ఈజీగా పట్టుకోవచ్చు. మరి మన డిటెక్టివ్ టూల్ కిట్లోని మొదటి టూలేంటో చూద్దామా? మన ఫస్ట్ ట్రిక్ చాలా బేసిక్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సబ్జెక్ట్కి, వర్బ్కి మధ్య ఉండే అగ్రిమెంట్ గురించి. సింపుల్గా చెప్పాలంటే, వాక్యంలో పనిచేసే వాళ్ళకి, వాళ్ళు చేసే పనికి మధ్య ఒక లింక్ ఉండాలి. ఆ లింక్ మిస్ అయితే సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఈ 2 వాక్యాలు చూడండి. ఒకటి హీ గో టు స్కూల్, ఇంకొకటి హీ గోస్ టు స్కూల్. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఎస్, మీరనుకున్నదే కరెక్ట్, రెండవది. ఎందుకంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ హీ, షీ లేదా ఇట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన రూల్. ఈ ఒక్క లైన్ మీ మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ తగిలించండి. అంతే. ఇది చాలా సింపుల్ రూల్, కానీ చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఉదాహరణకి, షీ రీడ్ అ బుక్ కాదు, షీ రీడ్స్ అ బుక్. గుర్తుంటుంది కదా? సరే, మన డిటెక్టివ్ టూల్ కిట్లోని రెండో టూల్ డిడ్. చాలామందిని కన్ఫ్యూజ్ చేసే పదమిది. డిడ్ ఉపయోగించినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మనం ఒక పెద్ద తప్పును అవాయిడ్ చేయొచ్చు. మొదటి వాక్యం చూడండి. డిడ్ ఉంది, వెంట్ ఉంది, రెండు పాస్ట్ టెన్సే. ఇది తప్పు. రూలేంటంటే, డిడ్ అనే పదం ఆల్రెడీ ఆ వాక్యం పాస్ట్ టెన్స్ అని చెప్పేస్తుంది. సో దాని తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడూ దాని ఒరిజినల్ ఫామ్ అంటే బేస్ ఫామ్లోనే ఉండాలి. వెంట్కి బేస్ ఫామ్ గో. అందుకే హీ డిడ్ నాట్ గో టు మార్కెట్ అనేది కరెక్ట్. ఈ చిన్న లైన్ గుర్తుపెట్టుకోండి. డిడ్ తర్వాత గతం అవసరం లేదు. చాలా సింపుల్ కదూ? సరే, ఇప్పుడు మీరు చెప్పండి. ఐ డిడ్ నాట్ తర్వాత ఏమొస్తుంది? ఈటా, ఏటా? ఎస్, ఈట్. ఐ డిడ్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అంతే. ఇప్పుడు మనం మూడో ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో కొన్ని పదాలకు కొన్ని జంటలుంటాయి, అసలు విడదీయలేమనమాట. ఉదాహరణకి, మనం ఎప్పుడూ లిసన్ టు మ్యూజిక్ అంటాం, అంతేకాని లిసన్ మ్యూజిక్ అనం కదా. ఆ టు అనేది లిసన్తో ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి జంటలనే ఫిక్స్డ్ పేర్స్ అంటారు. ఈ టేబుల్ ఒకసారి చూడండి. సఫర్ తర్వాత ఎప్పుడూ ఫ్రమ్ వస్తుంది, డిపెండ్ తర్వాత ఆన్ వస్తుంది, లిసన్ తర్వాత ఎప్పుడూ టూనే, ప్రిఫర్ తర్వాత కూడా టూ, మ్యారీడ్ తర్వాత టూ. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి ఫిక్స్డ్ పేర్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మన వాక్యాలు చాలా న్యాచురల్గా, కరెక్ట్గా ఉంటాయి. ఒకే వాక్యంలో 2 కాదులు వాడితే ఏమవుతుందో తెలుసా? అది అవును అవుతుంది. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా ఇంగ్లీష్ గ్రామర్లో ఇది నిజం. ఒకే ఐడియాలో 2 నెగటివ్ పదాలు వాడకూడదు. అలా వాడితే వాక్యానికి అర్థమే మారిపోతుంది. దీన్నే డబుల్ నెగటివ్ రూమ్ అంటారు. ఈ వాక్యంలో డోంట్ అంటే డూ నాట్,
అలాగే నో ఈ రెండు నెగటివ్ పదాలే. రెండు నెగటివ్లు కలిసి పాజిటివ్ అవుతాయి అంటే ఆ వాక్యానికి నాకు సహాయం కావాలి అని అర్థం వస్తుంది. కాని మనం చెప్పాలనుకుంది నాకు సహాయం వద్దు అని. సో అందుకే ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ అనాలి. మన చివరి ట్రిక్ అనవసరమైన పదాలను తీసేయడం. ఒకే అర్థమిచ్చే రెండు పదాలని ఒకే చోట వాడకూడదు. అలా వాడితే మన వాక్యాలు కొంచెం బలహీనంగా వినిపిస్తాయి. మనం ఎంత తక్కువ పదాలతో మన ఐడియాని క్లియర్గా చెప్పగలిగితే మన లాంగ్వేజ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. రిటర్న్డ్ అంటేనే వెనక్కొచ్చాడు అని అర్థం. సో మళ్ళీ దాని తర్వాత బ్యాక్ అనే పదం అవసరం లేదు. హీ రిటర్న్డ్ హోమ్ అంటే చాలు. చాలా సింపుల్గా, క్లియర్గా, కరెక్ట్గా ఉంటుంది. అలాగే రిపీట్ అగైన్ అనడం కూడా తప్పే. రిపీట్ అంటేనే మళ్ళీ చెప్పు అని. సో జస్ట్ రిపీట్ అని వాడితే సరిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం 5 సూపర్ ట్రిక్స్ నేర్చుకున్నాం. హీ షీ ఇట్ రూల్, డిడ్ రూల్, ప్రిపోజిషన్ పార్, డబుల్ నెగటివ్ రూల్, ఇంకా రిడెండెన్సీ రూల్. ఇప్పుడు అసలు సిసలైన టెస్ట్, మీ గ్రామర్ డిటెక్టివ్ స్కిల్స్ బయటపెట్టే టైం వచ్చింది. మీకోసం కొన్ని క్వశ్చన్స్. రెడీనా? మొదటి ప్రశ్న, హీ డిడ్ నాట్ న్యూ ది ఆన్సర్. ఈ వాక్యంలో తప్పు ఎక్కడుందో పట్టేయండి. మనం ఇప్పుడే నేర్చుకున్న డిడ్ రూల్ గుర్తు తెచ్చుకోండి. సరైన సమాధానం ఏంటో ఆలోచించండి. కొన్ని సెకండ్లు టైం తీసుకోండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, డిడ్ నాట్ నో. కరెక్ట్గా గెస్ చేస్తే సూపర్బ్. ఎందుకంటే డిడ్ తర్వాత వర్బ్ ఎప్పుడూ దాని ఫస్ట్ ఫామ్ అంటే బేస్ ఫామ్లోనే ఉండాలి. న్యూ అనేది సెకండ్ ఫామ్. సో డిడ్ నాట్ నో అనేది కరెక్ట్. ఈ రూల్ని అస్సలు మర్చిపోద్దు. రెండో ప్రశ్న, ద బాయ్ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్. ఈ వాక్యంలో ప్రిపోజిషన్ మిస్టేక్ ఉంది. మనం నేర్చుకున్న ప్రిపోజిషన్ పవర్ ట్రిక్ గుర్తు తెచ్చుకోండి. సఫర్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ సి, ఇస్ సఫరింగ్ ఫ్రామ్. అద్భుతం! సఫర్ అనే పదానికి ఫ్రామ్ అనేది ఫిక్స్డ్ పార్ట్నర్ అన్నమాట. సో సఫర్ ఫ్రామ్ అనేది సరైన ప్రయోగం. ఇలాంటి ఫిక్స్డ్ పేర్స్ని గుర్తుపెట్టుకుంటే చాలా తప్పుల్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. మీ గ్రామర్ డిటెక్టివ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ 5 ట్రిక్స్ అనేవి మీ గ్రామర్ జర్నీలో జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ స్కిల్స్లో మాస్టర్ అవ్వాలంటే మీరొక రియల్ గ్రామర్ డిటెక్టివ్లా ఆలోచించాలి. అదెలాగో నేను కొన్ని సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. ఈ 3 స్టెప్స్ని మీ డైలీ రొటీన్లో భాగం చేసుకోండి. ఫస్ట్, రోజు కాస్త ఇంగ్లీష్ చదవండి. స్టోరీస్, న్యూస్, మీకు నచ్చింది ఏదైనా పర్లేదు. కరెక్ట్ వాక్యాలు ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేయండి. సెకండ్, ఆన్లైన్లో బోలెడు క్విజ్లు, యాప్స్ ఉంటాయి. వాటితో ప్రాక్టీస్ చేయండి. మీ స్కిల్స్ టెస్ట్ చేసుకోండి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు రాసే ప్రతి వాక్యాన్ని ఒక డిటెక్టివ్లా విశ్లేషించండి. వర్బ్, టెన్స్, ప్రిపోజిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఈ 3 పనులు రెగ్యులర్గా చేస్తే మీరు గ్రామర్లో ఎక్స్పర్ట్ అవ్వడం గ్యారంటీ. సో గ్రామర్ను చూసి భయపడొద్దు. ఇది అచ్చం లెక్కల్లాంటిది. ఒక్కసారి ఫార్ములా తెలిస్తే ఏ ప్రాబ్లమైనా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఫార్ములాలు మీ కాన్ఫిడెన్స్ని పెంచుతాయని నేను నమ్ముతున్నాను. ఈ కొత్త దృక్పథంతో మీ లెర్నింగ్ని ఉత్సాహంగా కొనసాగించండి. మీ ఇంగ్లీష్ జర్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.